ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా ఇస్తున్నామంలో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము సిటిజన్స్ ఆఫ్ హెవెన్, పరలోక పౌరులు. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయడలా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామండి. Philippians chapter 3 verse 20. మన పౌరస్థితి పరలోకము నందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. But our citizenship is in heaven, and we eagerly await a savior from there, the Lord Jesus Christ. ప్రియులారా, మరి అపోస్తులైనటువంటి పౌలు రోమా పౌరస్థితి గర్వించేటటువంటి ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. పిల్లారా, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘము వాళ్ళు దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ సిటిజన్షిప్. కాబట్టి సిటిజన్ ఆఫ్ హెవెన్ అన్నప్పుడు ఆ పరలోక పౌరుడు అంటే తన ప్రధాన గుర్తింపు, విశ్వాసము, హక్కులు, శాశ్వత నివాసము భూమిపై కాకుండా దేవుని రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తి. మనము ఈ లోకంలో ఉన్నా సరే పిల్లారా, మనం ఆ పరలోకపు పౌరులముగా పిల్లారా బిహేవ్ చేయటం మన యొక్క మరి గుర్తింపు, ఐడెంటిటీ, లాయల్టీ, ఎంతో విశ్వాసము, నమ్మకత్వంతో, విధేయతతో, రైట్స్, హక్కులు, and final home are in the kingdom of God. Our ultimate destination is heaven, ప్రియులారా. కాబట్టి ఇది మనము గుర్తుంచుకోవాల్సినటువంటి వారు వింటున్నాము. మనము ఆ పరలోక మరి ఒక రకంగా చెప్పాలంటే కాలనిస్ట్ అని చెప్పి కూడా చెప్పవచ్చు. పరలోక ప్రియులము, టెంపరరీ స్టేషన్ ఆన్ ఎర్త్, తాత్కాలికంగా భూమిపై మనము ఉంటున్నాం పిల్లారా. కానీ మరి ప్రతి ఒక్క ఏ రీతిగా అయితే సిటిజన్షిప్ వచ్చినటువంటి వాళ్ళకు కార్డు ఇస్తారు, లేకపోతే పాస్పోర్ట్లో స్టాంప్స్ వేయటం అనేటువంటి జరుగుతుందో, కాబట్టి ఆ పరలోకం అన్నటువంటి ఆ యొక్క పాస్పోర్ట్లో మనము ముద్రించబడి ఉంటున్నాం, మన యొక్క రాజు యేసు. కాబట్టి ఈ యొక్క విషయాలను మనం గుర్తించుకుంటున్నాము. గ్రీకు పదము పోలిటోమా అన్నటువంటి దానికి అర్థము ఏంటి అంటే మీనింగ్ ఏ బాడీ ఆఫ్ సిటిజన్స్ ఆర్ కామన్వెల్త్, పౌరుల సమూహము. అంతేకాకుండా లేదా సామ్రాజ్యం అని కూడా అర్థం వస్తుంది పిల్లారా. ఇక్కడ మరి ఈ యొక్క వచనములో మన పౌరస్థితి అని చెప్పి మనము తెలుసుకుంటున్నాము. కానీ అని చెప్పి మనము ఈ యొక్క 18, 19 వచనాల్లో మనం చూస్తున్నాం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా. వ్యత్యాసం ఉంది చూడండి పిల్లారా. మరి భూ సంబంధమైనటువంటి వారు, పరసంబంధమైనటువంటి వారు పిల్లారా, ఈ యొక్క భూ సంబంధమైనటువంటి వారేగా వాళ్ళు ఏంటి అంటే వారు శిలువ శత్రువులుగా ఉంటున్నారు. చూడండి, వారు భూ సంబంధమైనటువంటి వాటి మీదే వారు ఆలోచిస్తూ ఉంటారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించాలి, ఆస్తులు, అంతస్తులు, పదవులు, ఆట మీదనే ధ్యాస, ఆశ, చూపులు ఉంటున్నాయి పిల్లారా. ఇక్కడ మరి ఇదే అధ్యాయం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3, 18, 19 చదివినట్లయితే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. చూడండి, పౌలు భక్తుడు అంత భారంతో, కన్నీటితోటి మరి ఆ సంఘానికి చెప్తున్నాడు. క్రీస్తు యొక్క శిలువకు శత్రువులుగా ఉంటున్నారు. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. చూడండి పిల్లలు, ఎంత తేటగా ఈ భూ సంబంధమైనటువంటి వాళ్ళు క్రీస్తు యొక్క శిలువకు శత్రువులుగా ఉంటున్నారు. మరి అంతేకాకుండా నాశనమే వారి అంతము. పిల్లరా, నాశనం వైపు నడుస్తున్నారు పిల్లరా.
ఆ లైఫ్ అండ్ డెత్ ఆర్ బిఫోర్ అస్. ఆ యొక్క నాశనానికి నడిపించేటటువంటి ఆ తెలుసుకునే పిల్లల ఎన్ని ప్రాబ్లమ్స్, ఇష్యూస్, కన్సర్న్స్, ఎంతగా క్రిటికల్ కండిషన్స్ అనేటటువంటి మరి వారి కడుపే వారి దేవుడు, వారంతా కూడా ఏమి తిందుమా ఆ రీతిగా ఉంటున్నారు. సిగ్గుపడవలసినటువంటి సంగతులు ఎందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైనటువంటి వాటికే, భూ సంబంధమైన పిల్లలు అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి అల్పకాలపు పాపభోగములు. ఆ అవి మనం ఎల్లప్పుడూ ఉండేటటువంటివి కాదు పిల్లలు. మనం చేత మనము అవి ఏవి కూడా మరి తీసుకెళ్ళలేము. ఒకడు లోకమంతా సంపాదించి తన యొక్క ఆత్మను రక్షింపని ఏడల వానికి ఏమీ లాభము అని చెప్పి మనం బైబిల్లో చదువుతాం. వాట్ షాల్ ఇట్ ప్రాఫిటబుల్ టు మ్యాన్ ఇఫ్ హీ గెయిన్స్ ద హోల్ వరల్డ్ అండ్ లూజెస్ హిజ్ ఓన్ సోల్. కాబట్టి పిల్లరా, మన యొక్క స్టేటస్, మన యొక్క స్థితి, మన యొక్క నిరీక్షణ మరియు మన యొక్క భవిష్యత్తు మార్పు అన్నీ కూడా మరి పరలోక సంబంధమైనవి. ఇవి భవిష్యత్తు కాదు పిల్లలు, ఇది వాస్తవం. ఇదేదో ఎప్పుడో ఫ్యూచర్లో ఎప్పుడోలే, ఇప్పుడు ఎందుకు అవి ఆలోచించడం అన్నటువంటి విధంగా కాదు. దేస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ అండ్ దే ఆర్ ఆల్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది మన రోజువారీ జీవితాన్ని రూపొందిస్తుంది. కాబట్టి పిల్లల ఈ లోకములో మనము పిల్లల ఆ పరలోకపు నిత్యత్వపు విలువలతోటి ఆ యొక్క శాశ్వతమైనటువంటి రాజ్యం వైపు పరిగెడుతూ ఆ మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి అంటున్నాడు ప్రభులారా. కాబట్టి మూడు విషయాలు మనం ధ్యానించనంటున్నాము. ఒకటి, ప్రివిలేజ్డ్ పొజిషన్ మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ప్రభును, యేసును రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరిస్తామో మనం దేవుని యొక్క ఇటర్నల్ లైఫ్ అనేటటువంటి నిత్య రాజ్యము పిల్లల మరి దానికి వారసులం అవుతాం. ప్రత్యేక హక్కు స్థానము, ప్రివిలేజ్డ్ పొజిషన్ పిల్లారా, దేవుని యొక్క బిడ్డలుగా ఒక గుర్తింపు పిల్లారా. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. మనకు ఆ పౌరస్థితి అనేటటువంటిది పరలోకములో ఉంటున్నది. వీఆర్ ఫుల్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్ రైట్ నౌ. ఇప్పటి నుంచే పిల్లారా ఈ పేరుకు ఈ లోకంలో ఉంటున్నాం, కానీ అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. ఎంతో మంది ఈ యొక్క యుఎస్ సిటిజన్షిప్ దీనికి, లేకపోతే వేరే కంట్రీ యొక్క సిటిజన్షిప్ కొరకు ఎంతో ప్రాకులాడుతుంటారు, ప్రయాసపడుతుంటారు, దాని కొరకు ఆశ నిరీక్షణ చూస్తూ ఉంటుంటారు. కానీ పిల్లలు, మనం దేవుని యొక్క భక్తులుగా పిల్లల యేసును వెంబడించేటటువంటి వారముగా మనము ఆ యొక్క మరి పరలోక పూర్తి పౌరులమై ఉండి మరి ఈ యొక్క భూమిపై రెండవ తరగతి సెకండ్ క్లాస్ రెసిడెంట్స్ గా మరి లోకంలో ఉంటాం పిల్లల. వీఆర్ ఫుల్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్ రైట్ నౌ, నాట్ సెకండ్ క్లాస్ రెసిడెంట్స్ ఆఫ్ ఎర్త్. కాబట్టి అంతేకాకుండా పరలోకపు హక్కులు కూడా పిల్లల, we have access to God's throne. పరలోకపు మరి దేవుని సింహాసనానికి మరి ఆ యొక్క ప్రాప్యత అనేటటువంటిది ఉండదు. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతాము. అన్ఫేడింగ్ ఇన్హెరిటెన్స్, అక్షయమైనటువంటి వారసత్వం కూడా మనకు ఉంటది పిల్లారా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:19 చూస్తే, కాబట్టి మీరు ఇక మీదట పరిజనులను, పరదేశులున్నాయి ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. కాబట్టి పిల్లలు, ఇక్కడ ఆ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి కూడా చెప్తున్నాడు, కాబట్టి ఇక మీదట పరజనులను, పరదేశీయులను అయి ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉంటున్నారు. కాబట్టి సహవాసంలో పిల్లరా ఆ యొక్క ఏ తేడా లేదు పిల్లరా. గొప్ప పేద లేకపోతే ఈ ఈ తెగకు చెందినటువంటి వారు అవన్నీ కూడా లేదు. మనందరం కూడా ఏక పట్టణస్థులము, ఒకే పిలుపుతోటి ఆ పరిశుద్ధ జనాంగం అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. మరి 1 పేతురు 2:11 కూడా, పిల్లారా మీరు పరదేశులను, యాత్రులై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. కాబట్టి పిల్లల, మనక ఆ గుర్తింపును మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. భూమిపై పరదేశులు మరియు ప్రవాసులు పిల్లల, ప్రవాసాంధ్ర అని అంటుంటాము. కాబట్టి ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, లేకపోతే ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉంటున్నాయి. కానీ మనము ఈ లోకంలో మరి పరదేశీయులమును, యాత్రికులము,
గా మరి లోకంలో చలామణి అవ్వవలసినటువంటి వారం వింటున్నాము. మరి మొట్టమొదటిది ఏంటంటే హక్కు. కాబట్టి ప్రివిలేజ్డ్ పొజిషన్. రెండవదిగా మరి ప్యాషనేట్ పర్ష్యూట్, ఉత్సాహపూరితమైనటువంటి అన్వేషణ. పిల్లరా, మరి మనము అంతకంతకు విశ్వాసం కర్త యుద్ధాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూచుచు ముందున్నటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తడం అనేటటువంటిది చేస్తూ ఉంటున్నాము. వి ఈగర్లీ అవైట్ ఎ సేవియర్ ఫ్రమ్ దేర్. కాబట్టి పిల్లరా, మనము మరి ఆ రక్షకుడు ప్రభువారు ఏ రీతిగా ఆరోహణమై ఉంటున్నాడో పరలోకానికి, ఆయన మరల అదే రీతిగా రానంటున్నాడు. మరి మధ్య ఆకాశంలో ర్యాప్చర్ అనేటువంటి ఉండబోతుంది పిల్లరా. కాబట్టి అక్కడి నుండి రక్షకుని కొరకు మరి మనం కనిపెడుతూ ఉంటున్నాము. True heavenly citizens live with active longing for King Jesus' return. విశ్వాసులముగా పిల్లారా, మన యొక్క మరి ఆశ ధ్యాస మరి ఆ యొక్క బుద్ధి గల కన్యకల వల్లే పిల్లారా వెలిగింపబడి, ఆత్మీయ జీవితాలు వెలిగింపబడి ఆయన కొరకు కనిపెడుతూ మెలకుగా ఉంటూ సిద్ధపడుతూ ఇంకా అనేకులను సిద్ధం చేస్తూ ఆ యొక్క పనిలో మనము బిజీగా ఉండటం అనేటువంటిది ఎంతో ఉత్సాహంతో చురుకుగా ఎదురు చూస్తూ ఉంటున్నాము. అవర్ హార్ట్స్ ఆర్ నాట్ సెటిల్డ్ హియర్, వీఆర్ లుకింగ్ అప్. కాబట్టి పిల్లల మన యొక్క హృదయాలు ఎక్కడ లేవు, మన యొక్క హృదయం అంతా కూడా పిల్లల హృదయం ఎక్కడ ఉంటుందో అక్కడే పిల్లల మరి మన యొక్క ఆశ ధ్యాస మనసు అంతా కూడా ఉంటున్నది. కాబట్టి మన యొక్క హృదయాలు మరి మనం పైకి చూస్తూ ముందుకు వెళ్ళవలసినటువంటి వారం అంటున్నాము. తీతుకు రాసినటువంటి పత్రిక 2:13 కూడా, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. కాబట్టి ప్రభువారు మనకు తెలియజేస్తున్నాడు, మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో మనం ఎలాగుండాలండి? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ మరి బతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. మహాదేవుడు మన రక్షకుడైన యేసు ప్రభు మహిమతో రానంటున్నాడు. ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూస్తూ మరి ముందుకు వెళ్ళవలసినటువంటి వారం వింటున్నాం. చివరిగా మూడవది ప్రామిస్డ్ ప్రాస్పెక్ట్, వాగ్దానము చేయబడినటువంటి ఒక మంచి భవిష్యత్తు. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ who will transform us. కాబట్టి పిల్లల మనల్ని కూడా మార్చడానికి చిటికల్లో టింగ్లింగ్ ఆఫ్ ఐ, మరి ఇట్లా కళ్ళు తెరిచే లోపల కూడా మనం అందరం కూడా పిల్లల అదృశ్యం అవబోతున్నాం. పిల్లలు, He will change our lowly bodies to be like His glorious body. మహిమా శరీరములుగా పిల్లారా మరి మారబోతున్నవి. రిజరెక్టెడ్ లైఫ్ ఇన్ ద న్యూ క్రియేషన్, కొత్త సృష్టిలో పునరుద్ధాన జీవితం అనేటటువంటిది మనము జీవించబోతున్నాం. పిల్లలు, 1 యోహాను 3:2 చూస్తే, పిల్లరా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏ మౌదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయనను చూతము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. ఎంత తేటగా పిల్లల చూడండి, ఇక్కడ యోహాను భక్తుడు రాస్తున్నాడు, దేవుని పిల్లలుగా పిల్లరా అది ఇంకా ప్రత్యక్షపడలేదు, కానీ ఆయన ఎప్పుడైతే ప్రత్యక్షపడతాడో ఆ సమయంలో మనం అంతా కూడా సంపూర్ణంగా మహిమా శరీరంగా మారబోతున్నాము. పైకెత్తబడేటటువంటి సంఘము, ఆ గుంపులో ప్రభు ఉండాలని మరి మనం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. 1 కొరింథీయులు 15:52-53 చూస్తే, బూరం రోగెను అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదాము. కాబట్టి చూడండి, బూరం రోగినప్పుడు, కడబూరం రోగినప్పుడు అప్పుడు పిల్లల మృతులు అక్షయులుగా లేపబడతారు. క్షయమైనటువంటి ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉంటున్నది పిల్లరా. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకొని మనము జాగ్రత్తగా జీవిద్దాము. మరి ఇక్కడ మనం ఫిలిప్పీలో ఒక రోమా పౌరుడు ఆ రోమా పాస్పోర్ట్ పట్టుకొని రక్షణ పొందుతూ రోమా నుండి దూరంగా జీవించేటటువంటి వాడు పిల్లరా. A Roman citizen in Philippi carried a Roman passport, enjoyed Roman protection, yet lived far from Rome.
కాబట్టి హీ నెవర్ ఫర్గాట్ మై రియల్ సిటీ ఇస్ రోమ్. కాబట్టి అతను ఎప్పుడు కూడా మర్చిపోడు, నా నిజమైనటువంటి నగరము ఆ రోమా, ఆ రోమన్ సిటిజన్. దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ దట్ థింగ్ ప్రియులారా. అలాగనే మరి ఈ దినాల్లో కూడా యుఎస్ సిటిజన్షిప్ ఎంతగా పిల్లల మేము యుఎస్ సిటిజన్ అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకుంటుంటారు. బట్ వీ క్యారీ హెవెన్స్ పాస్పోర్ట్. మనం గుర్తుంచుకోవాలా, మనము పరలోక పాస్పోర్ట్ పట్టుకొని ఉంటున్నాము. వి ఎంజాయ్ హెవెన్స్ ప్రొటెక్షన్. పరలోకపు ఆ యొక్క రక్షణ, భద్రత, ఆ క్షేమము, కాపుదల్లో ఉంటాము. వి స్పీక్ హెవెన్స్ లాంగ్వేజ్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్. మనము ఆ పరలోకపు ఆ యొక్క ఆ ప్రేమను గురించి, సత్యముల గురించి మనము అటువంటి పరలోక భాష మనము మాట్లాడతాము. అవర్ కండక్ట్, వాల్యూస్ అండ్ హోప్ మస్ట్ రిఫ్లెక్ట్ అవర్ ట్రూ హోమ్ ల్యాండ్. అయిన పతనమైన లోకములో ప్రియులారా, మరి ఈ తాత్కాలికమైనటువంటి లోకంలో మనం జీవిస్తాం, కానీ మన యొక్క ప్రవర్తన, విలువలు, ఆశ మన నిజమైనటువంటి స్వగృహాన్ని, స్వగ్రామాన్ని ప్రతిబింబించాల. పరలోక వారసులుగా పిల్లారా, ఆ ప్రేమ సత్యాన్ని చూపిస్తూ, కరుణను చూపిస్తూ పిల్లారా, ఆ ప్రత్యేకింపబడినటువంటి వారంగా, పరిశుద్ధ జనాంగముగా, ఆ రాయబారులుగా ఈ లోకంలో రిప్రజెంటేటివ్స్గా ఉంటూ మరి దేవుని మహింపరచాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి పిల్లరా, మన యొక్క ప్రత్యేక హక్కు స్థానమును మనము మర్చిపోకూడదు. వీ షుడ్ నాట్ స్టాప్ లివింగ్ లైక్ స్పిరిచువల్ రెఫ్యూజీస్. ఆధ్యాత్మిక శరణార్థులుగా జీవించటము మనము మానేద్దాం పిల్లరా. విశ్వాసంతో మనము ప్రార్థిద్దాము. మరి క్రీస్తులో మరి మన యొక్క గుర్తింపులో మరి మనము విశ్రాంతి పొందుదాము. లెట్స్ రెస్ట్ ఇన్ ది ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్ పిల్లారా. క్రీస్తు యొక్క గుర్తింపులో మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారం అంటున్నాము. మరి అంతేకాకుండా మరి పైన ఉన్నటువంటి వాటి మీదనే మన మనసులను ఉంచుదాము. ఎంతో యేసు రాక కోసం పరిశుద్ధమైనటువంటి అసహనాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవస్థ ఉంటున్నది మన యొక్క మనసులో. ఆ యొక్క పైన ఉన్నటువంటి వాడిని వెతుకుతూ ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. అంతేకాకుండా లివ్ విత్ రిజరక్షన్ హోప్ ఇన్ ట్రయల్స్ అండ్ సిక్నెస్. మన యొక్క ఆ రోగాలు, వ్యాధులు పిల్లరా, ఆ వృద్ధాప్యము లేకపోతే కష్టాలు అన్నిట్లో కూడా ఆ పునరుద్ధాన ఆశతో మనము జీవిద్దాము. కాబట్టి పిల్లారా, మనము తెలుసుకుందాం మన యొక్క పౌరస్థితి ఎక్కడుంది అంటే పరలోకమందు ఉంటున్నది. మరి మనము భూమిపై జీవిస్తున్నటువంటి పరలోక పౌరులము. మరి ప్రపంచానికి మనము మన యొక్క జీవితాలే. లెట్ అవర్ లైఫ్స్ డిక్లేర్ టు ద వరల్డ్ దట్ వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్. కాబట్టి పిల్లరా, మరి మన రాబోయే రాజు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు తన రాకలో మనలను విశ్వాసులుగా కనుగొనేలాగా ఆ గుంపులో ఉండటానికి, పైకెత్తబడేటటువంటి గుంపులో ఉంటూ మరి ఆయనతో కూడా ఎత్తబడే మహిమ శరీరాలతో దేవుని మహింపరుస్తూ యుగ యుగములు కూడా ఆయనతో ఉండేటటువంటి భాగ్యము మనకందరికి కూడా కలుగజేయునుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, నేటి ధ్యాన అంశంను బట్టి వందనాలు. పరలోక పౌరులు అని చెప్పి ఎంత ఆధిక్యత, ఎంత ప్రభువా తండ్రి 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 ఆ పరలోక పౌరులుగా తండ్రి జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. ఒక గొప్ప నాయన తండ్రి, వినిచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి నాయన. ప్రేమ గల ప్రభు, ఎంతో మాకు ఇచ్చినటువంటి ఆ నిరీక్షణ బట్టి వందనాలు ప్రభు. ఒక దినమందు ప్రభు ఆ దొంగ వల్లే వస్తానంటున్నారు ప్రభు. ప్రేమ గల నాయన, మహిమ శరీరుడు అయితండి మీరు తండ్రి మధ్య ఆకాశంలోనికి వచ్చి ఎలాగూ ప్రభు మృతులందైనటువంటి వారిని మొదట లేపుతారు. క్రీస్తునందు మృతులైనటువంటి వారిని, తర్వాత క్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసులను వారు పైకెత్తబడటం చూస్తున్నాం. అయ్యో గొప్ప దేవ, ఆ యొక్క తండ్రి తండ్రి సమయం కొరకు వేగిర పడుతూ తండ్రి తండ్రి సిద్ధపడుతూ తండ్రి ప్రభు ఆకాంక్షిస్తూ ప్రభు ఈ లోకంలో ప్రభు మా శేష జీవితాలను తండ్రి ఉన్నతమైన పిలుపుకు తగినట్లుగా జీవించడానికి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. మిమ్మల్ని తెలుసుకొని మీ అందు సంపూర్ణ నమ్మికను కలిగి మిమ్మల్ని వెంబడించే భాగ్యం దయచేయండి నాయన. ఓ గొప్ప దేవ, ఎంతమంది అస్వస్థత గురై ఉంటున్నారు, యేసు నామంలో స్వస్థత దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మంచి జీవిత భాగస్వాములు దయచేయండి ప్రభు. ఈ దిన దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ సండే.